4 డేస్ పెట్టకపోతే నా రీచింగ్ మొత్తం పోయిందన్నా. ఏం చేయాలి చెప్పు? మళ్ళీ ఆ రీచింగ్ని ఎట్లా తెచ్చుకోవాలా అని అదే ఆలోచిస్తున్నాను నేను. డైలీ లైవ్ పెట్టు. మొన్న పెళ్ళికి వెళ్ళిన వినయ్, ఒక 4 డేస్ పెళ్ళికి వెళ్ళిన పెట్టలే లైవ్. రీచింగ్ అంతా పోయింది వినయ్. ఇంకొవ్వరు రావట్లేదు మళ్ళీ లైవ్కి. అట్లా కూడా ఉంటుందా? ఒక 30 minutes పెట్టు కంపల్సరీ. అయితే నేను పెట్టలేదు, అందుకని రీచింగ్ అంతా పోయింది. ఇప్పటి నుంచి పెడతా, ఒక కనీసం ఆన్ చేసి అయినా పెట్టాలి, ఇంకా 30 minutes అన్న. లైవ్కి రండి, రండి లైవ్కి వచ్చి లైవ్కి లైక్ మెసేజ్ పెట్టండి, లైక్ కొట్టండి, గిఫ్ట్ పట్టండి. ఎవరున్నారు లైవ్లో? మెసేజ్ చేయండి. తేజు, ఉదయం 6 గంటలకే టీ తాగాను, 10 గంటలకు టిఫిన్ వేడి వేడి దోశ తిన్నాను, 3 గంటలకు భోజనం చేశాను, సాయంత్రం 6 గంటలకే టీ తాగాను సిస్టర్. అవునా అన్నయ్య? ఓకే 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 అండి, లైక్ చేశాను. బాయ్ అండి, వెళ్ళిపోతున్నా. స్వప్న రాక్షసి లైవ్లో లేకపోతే చంపేస్తుందండి. బాయ్. అలా కొద్దిసేపు మా లైవ్లో కూడా ఉండొచ్చు కదా శ్రీశైలం గారు? మా చెల్లి లైవ్లోనే ఉంటారా? లైవ్కి వచ్చిన వాళ్ళు ఒక 5 minutes కంటే ఎక్కువ ఉండాలండి. 5 minutes లోపు వెళ్ళిపోవద్దండి. వాచ్ టైం అవర్ హ్యాండ్ అవ్వదు ప్లీజ్. చెప్పేసేయి మీ నవతక్క లైవ్కి వెళ్ళినా అంటే ఏమనదు మా చెల్లి. నేను అడగాల మా చెల్లిని? చెప్పు చెప్పు శ్రీశైలం, చెప్పు, అడగాల చెప్పు, నేను అడుగుతాను. మా చెల్లి ఏమనదు. ఇంకోసేపు ఉండొచ్చు కదా. ఉండండి కొద్దిసేపు. 2 members అయితే లైవ్ చూస్తున్నారండి. హైలో ఉండకండి, మెసేజ్ చేయండి. స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేస్తూ ఉండండి ప్లీజ్. నేను వాషింగ్ మిషన్ స్విచ్ ఆఫ్ చేస్తాను. అలాగే ఏంటిది, దాని మీద మూత పెట్టేసిరా. ఎవరు రావట్లేదు కదా నవత గారు, మీరు లైవ్లో ఎవరైనా మాకు బోర్ కొట్టదు. ఎవరైనా వస్తే మాకు బోర్ కొట్టదు. 10 గంటలకు ఫ్రూట్స్ తింటాను సిస్టర్, అంతే నిద్రపోతాను. ఒక పండు కూడా వచ్చిండు, ఉండొచ్చు కదా శ్రీశైలం కోసేపు. శ్రీశైలం పండుకు హాయ్ చెప్పు, మా పండు తమ్ముడికి. హాయ్ తమ్ముడు, హాయ్, వెల్కమ్ టు అవర్ లైవ్. గుడ్ ఈవినింగ్. తిన్నావా పండు తమ్ముడు? 5th లైక్, థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు.
5 మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి.